ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనం యాపిల్కి ఐపీఏ ఫైల్ ఎలా జనరేట్ చేయాలి ఫ్లటర్ కోడ్కి అన్న దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. మనం మామూలుగా ఆండ్రాయిడ్కి అయితే ఏపీకే ఫైల్ జనరేట్ చేస్తాం కదా, అదేవిధంగా ఐఫోన్కి వచ్చేసి లైక్ ఐఓఎస్లో మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు మనకి ఐపీఏ ఫైల్ అని ఉంటుంది అనమాట. ఆ ఐపీఎల్ ఫైల్ని ఎలా జనరేట్ చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి ఈ జనరేట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా యాపిల్ డెవలపర్ అకౌంట్ ఉండాలన్నమాట. సో యాపిల్ డెవలపర్ అకౌంట్ ఉండాలి, మీరు ఖచ్చితంగా మ్యాక్బుక్లో ఉండాలి, మీకు మీ సిస్టంలో XCode సెటప్ చేసి ఉండాలన్నమాట. అండ్ మీ ప్రాజెక్టు మీ యాపిల్ డెవలపర్ల అకౌంట్లో క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఇక్కడ మీ XCodeలో ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉండాలన్నమాట. ఈ సెటప్ అంతా జరిగితేనే మీకు అది అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ నా కేసులో నేను ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నా. సో ఈ అకౌంట్కి నేను ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నా. సో నాకు ఇది వచ్చేసిద్ది అనమాట. సో మీరు ఈ సెటప్ అంతా చేసిన తర్వాత ఇది ఫాలో అవ్వాలన్నమాట. మీకు ఆ కాన్ఫిగరేషన్ మొత్తం చేసి ఉండాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో నేను VSCodeను ఓపెన్ చేశా, మా VSCodeలో ఫ్లటర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశా. ఇక్కడ ఐఓఎస్ ఫోల్డర్ ఉంది కదా, మీరు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఓపెన్ చేసినా కానీ ఇక్కడ జస్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసిన ఈ ఐఓఎస్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేయండి, VSCode లైన్ అంతే. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట, ఓపెన్ ఇన్ XCode అని. జస్ట్ ఓపెన్ ఇన్ XCode అని క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీరు ఈ స్క్రీన్కి వచ్చేస్తారు. ఫస్ట్ మన ప్రాజెక్ట్ని ఆర్కైవ్ చేయాలన్నమాట. సో ఆర్కైవ్ చేయాలంటే ఎట్లా అంటే ఇక్కడ రన్నర్ కాడ ఎనీ ఐఓఎస్ డివైస్ పెట్టాలి. పెట్టేసిన తర్వాత ప్రొడక్ట్లోకి వెళ్ళాలి. సో ప్రొడక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఆర్కేవ్ అని ఒక ఆప్షన్ వస్తుంది అనమాట. ఇట్లా మీరు ఆర్కేవ్ అని కొడితే ఇట్లా మీకు ఈ ప్రాసెస్ అన్నీ అయిద్ది అనమాట. వన్స్ అయిపోయిన తర్వాత ఒక పాపప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఆర్కైవ్ చేసుకున్నా, సో నాకైతే అవసరం లేదు. సో ఆల్రెడీ ఆర్కైవ్ చేసుకున్న వాటికి ఎట్లా అంటే మీరు ఇక్కడ ఆర్గనైజర్స్ అని ఇక్కడ వన్స్ ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ పాపప్పే వస్తుంది. నేను డైరెక్ట్గా ఇదే ఓపెన్ చేస్తాను, నేను ఇది స్టాప్ చేస్తాను, నాకు ఇది అవసరం లేదు. సో మీకు లేకపోతే మీరు ఫస్ట్ ఆర్కైవ్ చేయాలి. ఆర్కైవ్ చేసిన తర్వాత మీకు ఒక పాపప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఆర్కైవ్ చేసేసా కాబట్టి నేను డైరెక్ట్గా ఆర్గనైజర్లోకి వెళ్తున్నా. సో ఆర్గనైజర్లోకి వెళ్ళగానే నాకు ఇక్కడ రన్నర్ కనిపిస్తుంది అనమాట. మీకు సేమ్ ఈ పాపప్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. మీరు ప్రొడక్ట్లోకి వెళ్ళి ఆర్కైవ్ చేస్తే సేమ్ ఈ పాపప్ ఓపెన్ అయ్యిద్ది. వన్స్ ఈ పాపప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఈ రన్నర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ యాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కస్టమ్ అని క్లిక్ చేయండి. ఒకవేళ కస్టమ్ కాకపోయినా మీకు డైరెక్ట్గా ఈ విధంగా స్క్రీన్ వస్తుంది అనమాట. ఈ మధ్య మార్చేశారు వాళ్ళు. సో ఇక్కడ మీరు కస్టమ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ వస్తుంది. ఇది iOS 17లో మనకి XCodeలో లేటెస్ట్ వర్షన్లో మార్చేశారు. ఎర్లియర్గా UI వేరే లెక్క ఉండేది. సో ఇక్కడ మీరు కస్టమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. సెలెక్ట్ మెథడ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అని. ఇక్కడ లాస్ట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిబ్యూట్ టు మెంబర్ ఆఫ్ యువర్ టీమ్ అని. సో ఇక్కడ డెవలప్మెంట్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఆప్షన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసేయండి, డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆప్షన్ ఏం చేంజ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఆటోమేటిక్లీ మాన్యువల్లీ సైన్ ఇన్ అని వస్తుంది. ఆటోమేటిక్గా సైన్ ఇన్ అని కొట్టేసి అండ్ నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టగానే మనకి కొంచెం ప్రాసెస్ జరిగిద్ది అనమాట. ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనకి ఫైల్ అనేది జనరేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి వచ్చేసిద్ది. మీకు ఎవ్రీథింగ్ ఏ ఇష్యూస్ లేకపోతే ఈ విధంగా వచ్చేసిద్ది. రివ్యూ పిజ్జా పర్పస్ .ipa ఫైల్ అని. సో ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది అడిగిద్ది అనమాట, లొకేషన్ ఎక్కడని. నేను డౌన్లోడ్స్లో పెట్టుకున్న పిజ్జా IPA ఫైల్ అని నేను ఇక్కడ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసా. సో ఎక్స్పోర్ట్ చేసేసి ఇప్పుడు నేను సెట్టింగ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళా. ఇక్కడ నేను చూస్తే నాకు పిజ్జా ఎక్స్పోర్ట్ అని వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా ఒక ఆప్షన్. సో ఇక్కడ మనకి ఈ IPA ఫైల్ ఉంది కదా. సో ఈ IPA ఫైల్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి IPA ఫైల్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఈ వెబ్సైట్ ఉంటుంది కదా, దైవై. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ IPA ఫైల్ని అప్లోడ్ చేసుకొని ఎవరికైనా షేర్ చేసేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ IPA ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఫస్ట్ అప్లోడ్ అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ వెబ్సైట్ అనమాట. ఇదే మనకి బాగా యూజ్ చేసేది బయట మార్కెట్లో. IPA ఫైల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని, APK ఫైల్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నా IPA ఫైల్స్కి బాగా పడుతుంది. API అంటే మనం డ్రైవ్లో పెట్టుకునైనా పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి అప్లోడ్ అనేది డన్ అయింది. తర్వాత మనకి ఇక్కడ ఒక URL వస్తుంది. ఈ URLని మనం ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళ ఐఫోన్లో ఈ IPA ఫైల్ని చేసుకోవచ్చు అనమాట. ఇంక ఎటువంటి కాన్ఫిగరేషన్ ఏం చేయక్కర్లేదు. వాళ్ళు డైరెక్ట్గా మనం
ఈ ఐపీఐ ఫైల్తో ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఐపీఐ ఫైల్ని జనరేట్ చేస్తాం ఫ్లటర్ కోడ్కి XCodeలో. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.